నేను ఆపలేదు బాబూ. ఈ అమావాస్య రేనాడు ఏ వాహనము ఈ చెట్టును దాటి వెళ్ళలేదు. ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఒక ప్రేతాత్మ ఏడుస్తూ ఉంటుంది. అది ఏడుపు ఆపేదాకా ఈ ఎడ్లు కదలవు. నీ ఇంజన్ గదలదు. ఆయన మాటలు పూర్తి కాకముందే ఆ మర్రి చెట్టు కొమ్మల చాటు నుండి ఒక భయంకరమైన ఏడుపు వినబడింది. అది మనిషి ఏడుపులా లేదు. గాలిని చీల్చుకుంటూ వస్తున్న ఒక ఆర్తనాదంలా ఉంది. భయంతో వణికిపోతున్న కొడుకును తీసుకుని డ్రైవర్ ఆ ముసలాయన ఎడ్ల బండిపైకి ఎక్కాడు. తెల్లవారే వరకు ఈ బండి దిగకండి అని హెచ్చరించాడు ఆ వృద్ధుడు. పెద్దాయనా, ఏడుపు వినిపిస్తోంది కానీ ఎవరూ కనిపించడం లేదేంటి? కంటితో చూడలేవు బాబూ. ఆ ఎడ్ల కళ్ళలోకి చూడు, నీకు కనిపిస్తుంది. ఆ కళ్ళ ప్రతిబింబంలో కనిపించిన దృశ్యం చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది. రోడ్డుకు అడ్డంగా మోకాళ్ల వరకు ఉన్న జుట్టును వెరబోసుకుని గోళ్లతో నేలను రక్కుతూ ఒక స్త్రీ రూపం భయంకరంగా విలపిస్తోంది. ఆమె జుట్టు ఆ రోడ్డు అంతా పరుచుకుని ఉంది. ఆమెను దాటుకుని వెళ్లడం ఎవరి వల్లా కాదు. ఆ రాత్రంతా తండ్రి కొడుకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఎడ్ల బండిపైనే గడిపారు. సూర్యుని తొలి కిరణం రాగానే ఆ ఏడుపు ఆగిపోయింది. ఆ మర్రి చెట్టు నీడలు మాయమయ్యాయి. ముసలాయన చెప్పినట్లే లారీ అప్రయత్నంగా స్టార్ట్ అయింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ఎడ్ల బండిగాని ఆ ముసలాయనగాని అక్కడ లేరు. అప్పటినుండి ఆ తండ్రి కొడుకులు అటువైపు వెళ్లడమే మానేశారు. కొందరు ఏమంటారంటే ఆ ముసలాయన కూడా ఏళ్ల క్రితం ఆ ప్రేతాత్మ బారిన పడి చనిపోయినవాడేనని, దారి తెలియక చిక్కుకున్న ప్రయాణికులను కాపాడటానికి దేవదూతల ఆ రాత్రి ప్రత్యక్షమవుతుంటాడని చెబుతారు. నేటికీ రాపూర్ ఘాట్ రోడ్డులో ఆ మర్రి చెట్టు దాటుతుంటే ఎక్కడో తెలియని వణుకు పుడుతుంది. జాగ్రత్త.